వెల్కమ్ టు పూరలోకల్. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో భరోసా పార్టీ అధ్యక్షుడు పాస్టర్ అభినయ్ దర్శన్ పై జరిగినట్లుగా ప్రచారమైన హత్యాయత్నం ఘటన పక్కా డ్రామా అని పోలీసులు తేల్చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడానికే ఈ కట్టుకథ అల్లినట్లు విచారణలో బయటపడింది. తాను గిరిజనుల సమస్యలపై పోరాడుతుంటే ఓర్వలేక కొందరు చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ అభినయ్ దర్శన్ ఇటీవల ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ నమ్మకాన్ని నిజం చేసుకోవడం కోసం జీకే వీధి మండలం నీరుతోటపాలెం వద్ద తన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు ఒక సీన్ ను క్రియేట్ చేశారు. తనకు తీవ్ర గాయాలయ్యాయంటూ హాస్పిటల్ బెడ్ పై ఉన్న విజువల్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో కేవలం 24 గంటల్లోనే ఈ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ దాడిలో నటించడానికి జీకే వీధికి చెందిన వసంత్ కుమార్ అనే గిరిజన యువకుడిని అభినయ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించారు. దాడి చేసినట్లు నటిస్తే డబ్బులు ఇస్తానని వాయిస్ మెసేజ్లు కూడా పంపారు. దీనికి సంబంధించి సదరు యువకుడు వసంత్ కుమార్ స్వయంగా ఒక వీడియో విడుదల చేసి అసలు నిజాన్ని ఒప్పుకోవడంతో పాస్టర్ గుట్టు రట్టయింది. పైగా దాడి జరిగినట్లు నటించిన వారికి అభినయ్ దర్శన్ ఆన్లైన్ ద్వారా డబ్బులు కూడా చెల్లించినట్టు పోలీసులు ఫోన్ పే ఆధారాలను కూడా బయటపెట్టారు. హాస్పిటల్ చేరిన అభినయ్ కు ఎలాంటి గాయాలు కాలేదని డాక్టర్లు సైతం రిపోర్ట్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ డ్రామా వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు, అభినయ్ దర్శన్ ను ముందు పెట్టి ఈ కథను నడిపించిందెవరు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అభినయ్ దర్శన్ తో పాటు కారులో ఉన్న కిరణ్ జార్జ్, సుదర్శన్ అనే వ్యక్తులను అలాగే దాడిలో నటించిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.